దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన అనేటువంటి అంశమును మనం ధ్యానిస్తూ ఉన్నాము. ప్రార్థన అనగా పరలోకమందున్న తండ్రి అయిన దేవుని సన్నిధానంలోనికి నీవు ప్రవేశించి ఆయనతో సంభాషించి ఆయన స్వరాన్ని వినటము, ఆయనతో సమయము గడపటము, ఆయనతో సహవాసం చేయడం. ప్రేయర్ ఈజ్ నాట్ ఏ రిలీజియస్ రిచువల్. ప్రేయర్ ఈజ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ you and the Almighty God, you and the Holy Spirit of God, you and our Lord Jesus Christ. Hallelujah. మరి దేవునితో అవినాభావ సంబంధం కలిగి ఉండటమే ప్రార్థన. దేవుని స్వరాన్ని వినగలగడం, క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని వినగలగటం, పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని విని దేవుని చిత్తాన్ని జరిగించడమే ప్రార్థన. హల్లెలూయా. మరి ఆ ప్రార్థన ఏ విధంగా ఉండాలి, ఆ ప్రార్థన ఎలా చేయాలో కొన్ని విషయాలను నేర్చుకుందాం. ముఖ్యమైనటువంటి అంశము ప్రార్థన. మరి పరలోకమందున్న తండ్రి పరలోకమందున్న మన యొక్క తండ్రి అయిన దేవునికే చేయాలని క్రీస్తు ప్రభుల వారు నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనము, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. హల్లెలూయా. పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేస్తాము. మన ప్రార్థన తండ్రి అయిన దేవునికి సమర్పించవలసినటువంటి వారమై ఉన్నాము. తండ్రి అయిన దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. మరి అందుకే క్రీస్తు ప్రభుల వాడు నేర్పించిన మన పరలోక ప్రార్థనలో ఆయన మనకు నేర్పించాడు, పరలోకమందున్న మా తండ్రి. హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి అని నీవు నేను ఆయన సన్నిధిలోనికి ప్రవేశించాలి. మరి ఆయన సన్నిధిలోనికి నీవు నేను ప్రవేశించాలి అంటే ప్రియులారా, మరి పాపులమైన మనము దేవుని సన్నిధానంలో ప్రవేశించడానికి అర్హులము కాము. కాబట్టి నీవు నేను దేవుని సన్నిధిలో ప్రవేశించాలి అంటే ఆ క్రీస్తు ప్రభుల వారి నామములోనే నీవు నేను ఆయన సన్నిధిలోనికి ప్రవేశించగలము. క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారానే నీవు నేను ఆయన సన్నిధిలోనికి ప్రవేశించగలము. అందుకే మన ప్రార్థనలన్నిటినీ యేసు నామములో ఆమేన్ అని ముగిస్తూ ఉంటాం. హల్లెలూయా. మరి యేసయ్య నేర్పించినటువంటి ప్రార్థన అదే. యేసయ్య ఏమన్నాడు? మరి యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే అక్కడ క్రీస్తు ప్రభుల వారు ఈ విషయాలు మనకు స్పష్టంగా బోధిస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం నుంచి గమనించుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇకను మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో. హల్లెలూయా. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని
నియమించితిని. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను ప్రేమించి కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాపులమైన మనలను ఎందుకు పరిశుద్ధులుగా చేశాడంటే, ఇదిగో ప్రియులారా, నీవు నేను ఆయన నామములో ఆయన పేరట తండ్రి సన్నిధానంలో ప్రార్థించడానికి, తండ్రిని వేడుకొనడానికి, అబ్బా తండ్రి అని మొరపెట్టుకొనడానికి, మరి మనము ఆయన సన్నిధిలో ఫలించటానికి. హల్లెలూయా. మీరు ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. ఎప్పుడైతే నీవు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో మన ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం. ఇదిగో ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. ద్రాక్షావల్లి అయినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి యందు నీవు నేను నిలిచి ఉన్నట్లయితే ఆయన మనలో ఉంటాడు. అప్పుడు ఆయన నామములో నీవు నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని చిత్తానుసారముగా ప్రార్థించినప్పుడు, ఇదిగో ఆయన మనలను మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహించి మనము వెళ్ళి ఫలించడానికి, ఆ ఫలము నిలిచి ఉండటానికి. హల్లెలూయా. ఇదిగో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన, హల్లెలూయా, నా తండ్రి మహిమపరచబడును. అందువలన మీరు నా శిష్యులగుదురు. నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను దేవుని సన్నిధానంలో మరి ప్రవేశించడానికి అర్హుల ముఖాముగాని దేవుడే తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా మన ప్రార్థనలన్నిటినీ వినడానికే ఆయన మరి తన ప్రియ కుమారుని ఈ లోకంలో ప్రధాన యాజకుడుగా, రక్షకుడుగా ఆయన ఈ లోకానికి పంపించాడు. అందుకే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు మనం గమనిస్తే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. హల్లెలూయా. మన పక్షమున మరి క్రీస్తు ప్రభుల వారు దేవుని సన్నిధిలో మరి యాజకత్వం జరిగించడానికి, ప్రార్థనా విజ్ఞాపనలు చేయడానికి ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క ఆత్మ ద్వారా నీవు నేను ఆయన నామములో దేవుని సన్నిధానంలోకి ప్రవేశించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆ దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఆయన పాపము లేనివాడు, మన వలే ఈ లోకంలో శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా పరిశుద్ధుడుగా జీవించాడు. కనుక అందు విషయముననే మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో దేవుని సింహాసనము యొద్దకు చేరుదము. దేవుని కృపాసనము యొద్దకు చేరుదము. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను దేవుని సన్నిధిని సమీపించాలి అంటే యేసు క్రీస్తు ప్రభుల వారి నామముననే నీవు నేను ఏదైనా అడగగలము. అయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు నిన్నటి దినాన చదువుకున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, ఇదిగో మన బలహీనతల యందు మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకనగా ఇదిగో ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. అలాగా. హల్లెలూయా. అనగా ప్రియులారా, నీవు నేను ఎల్లప్పుడూ ఆత్మ ద్వారా
దేవునికి ప్రార్థన చేయవలసినటువంటి వారమైన దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడు ఆత్మ గనుక ఆయన మరి మన ఆత్మ పెట్టే ఘోషను ఆయన వినగలడు, ఆత్మ చేసే ప్రార్థనను ఆయన వినగలడు. హల్లెలూయా. మరి యూదా పత్రిక మొదటి అధ్యాయంలో ఇలాగ చూస్తాం. యూదా పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనాలు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకొనడి. అనగా నా సహోదరుడా, నా సహోదరి, ఎల్లప్పుడూ మనము విశ్వసించుచున్నటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారి మరి బలి అర్పణ, ఆ కలువరి శిలువలో క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి త్యాగమును బట్టి మనలను మనము ఆయనలో కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు నిత్య జీవార్థమై హల్లెలూయా దేవుని సన్నిధిలో దేవుని ప్రేమలో నిలిచి ఉండాలంటున్నాడు. హల్లెలూయా. నీవు నేను ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ప్రేయింగ్ ఆల్వేస్ విత్ ఆల్ ప్రేయర్ అండ్ సప్లికేషన్ ఇన్ ద స్పిరిట్. ఆత్మ వలన ప్రతి సమయమునందు నీవు నేను ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు. దేవుని పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనను చేయించు, మెలకువగా ఉండుడి అంటున్నాడు. హల్లెలూయా. అనగా మన ప్రార్థన తండ్రి అయిన దేవునికి చేయవలసినటువంటి వారమై ఉన్నాము. మన ప్రార్థన పరిశుద్ధాత్ముని నడిపింపు వలన, పరిశుద్ధాత్ముని సహాయము చేత మరి యేసు క్రీస్తు ప్రభుల వారి నామములో తండ్రి అయిన దేవునికి సమర్పించవలసినటువంటి వారమై ఉన్నాము. హల్లెలూయా. అలాంటి ప్రార్థన పరలోకపు ద్వారాలు తెరుస్తూ ఉంది, పాతాళపు ద్వారాలను మూసివేస్తుంది. మరి నా సహోదరుడా, నా సహోదరి, నేర్చుకుందాం. ఆ పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి మనము పరిశుద్ధాత్ముని సహాయము వలన ఎల్లప్పుడూ యేసు క్రీస్తు ప్రభుల వారి నామములో ప్రార్థన చేయించు దేవుని కొరకు ఫలించు వారముగా, తద్వారా ఆయన నామాన్ని మహిమపరిచి గణపరిచే వారంగా ఉందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసమును ఎల్లవేళలా మాకు అనుగ్రహించి కాపాడుతున్న దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ సన్నిధానంలో మేము ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత మా హృదయాలను శుద్ధీకరించుకొని పరిశుద్ధాత్ముని సహాయముతో అయా పరిశుద్ధాత్ముని చేత నడిపించబడి మీ సన్నిధానంలో మీ ప్రియ కుమారుడైనటువంటి మా ప్రధాన యాజకుడు, మా గొప్ప కాపరి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారి నామంలో అయా మీ సన్నిధానంలో ఎల్లప్పుడూ ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయించు ఫలించు వారంగా, మీ నామాన్ని మహిమపరచు వారంగా ఈ లోకంలో జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నీ అయ్యా మీ నామంలో మీ సన్నిధానంలో ప్రార్థించే కుటుంబాలుగా ప్రతిష్ఠ చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన
యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.